భగవానుడు భగవద్గీతలో జన్మ కర్మజమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మావేతి సోర్చున. భగవద్గీతలలో భగవానుడు చెప్పిన ఈ శ్లోకంలోని పదములే భగవద్గీతలలో గోదాదేవి నేటి పాసురంలో తెలిపిన పదములుగా మనకి కనబడతాయి. ప్రధానమైనటువంటి భగవద్గీతలు పునర్జన్మ నైతి. భగవద్గీత வருத்தமும் தீர்ந்து, భగవద్గీత మావేతి, భగవద్గీత మహిళంది. ఆయన చెప్పిన మాటలే ఈవిడ చెప్పింది, అదే విషయాన్ని చెప్పింది. ఏమంటాడు భగవానుడు, అర్జున, నా జన్మ నా కర్మ రెండు దివ్యములైనటువంటివి. భగవానుడు చెప్పిన దివ్యం అనే చెప్పుకోవాలి, మనం చెప్పిన దివ్యం అనే చెప్పాలి. భగవంతుని అవతారములు అట్లాంటివి కనుక. ఏవం యో వేత్తి తత్వతః, కలరూపున ఉన్న విధానంలో ఎవరైతే ఈ అవతారములను తెలుసుకుంటారో అతడు పునర్జన్మ నైతి, మరల తిరిగి జన్మను పొందడు. మాం ఏతి, నన్నే పొందును. రెండు మాటలను చెప్పాడు భగవాన్. దీనికి అవతార రహస్య జ్ఞానము అని పేరు. భగవానుడు ఈ లోకంలో అనేక రకములైనటువంటి విధానములలో ఆవిర్భవిస్తాడు. మీనాయి, ఆమయుమాయి అంటారుగా ఆడవాళ్ళు. మత్స్యావతారం ఎత్తాడు, కూర్మావతారం ఎత్తాడు, ఇలా రకరకముల అవతారములు ఎత్తాడు. కానీ అలా అని వాడితోడు సమానమైన వాడు కాడు భగవానుడు. ఇక్ష్వాకు వంశ యదువంశ జనిశ్చహంత శ్లాఘ్యాన్యమూని అనుపమస్య పరస్య ధామ్నః. కొరతాడు. శ్రీ వైష్ణవులకు ఉండే సౌభాగ్యం ఏమంటే, మన పూర్వాచార్యుల స్తోత్రములు, సూత్రములు, మొత్తం శాస్త్రార్థాన్ని అంతటినీ కూడా రంగరించి ఈ వాక్యాలలో శ్లోకాలలో పెట్టేశారు. ఇవి చదువుకుంటే చాలు మనకి ఆ శాస్త్రార్థం అంతా బోధపడు. బ్రహ్మేశ మధ్య గణార్క పంక్తౌ ఇంద్రానుజత్వమదిదేహే తనయశ్చ యోగాత్ ఇక్ష్వాకు వంశ యదువంశ జనిశ్చ హంత శ్లాఘ్యాన్యమూని అనుపమస్య పరస్య ధామ్నః. సందేహానికి కారణం మొదటి పదములలో చెప్తారు, కొరతాడు. సమాధానం చివరి పదములలో తెలియజెప్తారు. ఏమిటి సందేహానికి కారణం? బ్రహ్మేశ రుద్ర మధ్యగణన, బ్రహ్మేశ మధ్యగణన, బ్రహ్మ ఈశుడు, మధ్యలో బ్రహ్మ విష్ణు మహేశుడు అంటున్నావా లేదా? అనగానే ముగ్గురిని సహపఠితంగా ఒకేసారి కలిపి చెప్పేసాం కనుక ముగ్గురు ఒకటేనండి. బ్రహ్మ విష్ణు మహేశుడు. బ్రహ్మేశ మధ్యగణన అంతేనా? ఇంద్రానుజ అదిదేహే తనయద్వయోగాత్, ముల్లోకాలను పాలించేటటువంటి వానికి ఇంద్రుడు, మహేంద్రుడు అని పేరు. మరి ఈయన ఇంద్రుడి తర్వాత పుట్టినట్టు వాడు అమ్మగారికి కనుక ఉపేంద్రుడు. ఉపేంద్రుడు అంటే మన సాధారణంగా ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అంటే ఆయన ప్రధానం, ఈయన కొంచెం అంతకంటే తక్కువ.
ఇప్పుడు ఇంద్రుడు ఉపేంద్రుడు, కలెక్టర్ డెప్యూటీ కలెక్టర్. అంటే ఏంటి? ఆయన గొప్పవాడు, ఈయన తక్కువవాడు. అయితే ఇప్పుడు ఇంద్రుడు గొప్పవాడు, ఈయన తక్కువవాడు అవ్వాలి కదా. మరి ఉపేంద్రుడు అంటే ఎంచేత అతిథేయతనయోగా, మరి వాళ్ళ అమ్మగారికి ఆయన తర్వాత అవతరించాడు కనుక అలా చెప్పకూడదు. కనుకనే సహస్రనామములలో వామనావతార నామములను ఉగ్గడించేటటువంటి చోట ఉపేంద్రో వామన ప్రాంశు ఇత్యాది నామాలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు ఉపేంద్ర అనే మాటకు భట్టరు ఈ భగవద్గుణములను వర్ణించేటటువంటి వారి భాష్యంలో ఏమంటారు? ఉపగత ఇంద్రం, ఇంద్రుల్ని సమీపించిన వాడు తమ్ముడుగా ఆయన కోరుకొని వచ్చాడు. అంతేగాని ఇంద్రుడికి కుమారుడుగా పుట్టాడు, తమ్ముడుగా పుట్టడం అంటే ఏదో ఇంద్రుడు గొప్పవాడు తక్కువవాడు అని కాదు. ఈయన కోరుకుని ఆయన సమస్యలు తీర్చడానికి తమ్ముడుగా అవతరించాడు భగవానుడు. వేదం ఏం చెప్తుంది? వేదం పితా పుత్రేణ పితృమాన్ యోనియోనౌ నా వేద విన్మనుతే తం బృహంతం. వేదం తెలుసుకోవాలి. భగవంతుడి అవతారాన్ని గురించి తెలియాలంటే వేదం ఏం చెప్తుంది? భగవద్ అవతారాన్ని గురించి అజాయమానో బహుధా విజాయతే, పుట్టుక లేని వాడగుచు భగవానుడు అనేక విధములుగా పుట్టుచున్నాడు. పుట్టుక లేని వాడైన భగవంతుడు అనేక విధములుగా పుడుతున్నాడంటే పరస్పర విరుద్ధం ఈ రెండు మాటలు. పుట్టుక లేని వాడైతే పుట్టడం కుదరదు, పుట్టేవాడైతే పుట్టుక లేని వాడు అవడం కుదరదు. కానీ రెండింటినీ పక్క ప్రక్కనే చెప్పింది వేదం. ఎందుకని? అవును, ఇదే వాళ్ళ స్మృతి. భగవద్గీత కూడా చెప్తుంది పుట్టుక లేని వాడే భగవంతుడు ఈ జగత్తును ఉద్ధరించడం కోసమని స్వేచ్ఛాకృతమైన అవతారములు గలవాడాయన అనేక విధములుగా అవతరించుతున్నాడు. దానినే చెప్తోంది మరొక మంత్రం, పితా, సమస్త జగత్తుకు తండ్రి భగవానుడు. అలాంటి ఆయన పుత్రేణ, తన చేత సృజింపబడినటువంటి ఈ జగత్తులో తన పుత్రుడైనటువంటి ఎవడో ఒకరిని స్వీకరించి వాని ద్వారా పితృమాన్, తండ్రిని గలవాడు అగుచున్నాడు. అంటే పితాహమస్య జగత, జగత్తుకందరికీ నేనే తండ్రిని అన్నాడు. అహం బీజప్రద పిత, నేనే ఈ శరీరంలో జీవుడు అనే విత్తనాన్ని ఉంచే తండ్రిని అన్నాడు శాంతి. ఇప్పుడు ఆయన సంతానంలో వాళ్ళే, దశరథుడైనా వసుదేవుడైనా ఎవళ్ళైనా ఆయన సంతానంలో వాళ్ళేగా. కానీ వాళ్ళని తాను తండ్రిగా గలవాడు అవుతుంది. అది భగవంతుని లీల. అంతే తప్ప అంత మాత్రం చేత ఆయన ఏదో ఇంకా తక్కువవాడు అనుకోవడానికి వీల్లేదుగా. పితా పుత్రేణ పితృవాన్ యోనియోను అవతారములలో ఆయన గొప్పతనం ఎవరికి తెలుస్తుంది? నా అవేద విన్మనుతే, వేదం ఎరుగని వాడు ఆయన గొప్పతనమును తెలియజాలడు అంతే. కనుక భగవంతుడు ఈ లోకంలో అవతరించిన బ్రహ్మ శివుడు మధ్య మరొకటి ఇంద్రుడికి సోదరుడు. ఇంకా ఇక్ష్వాకువంశ యదువంశజనిశ్చ, ఇక్ష్వాకువంశంలో జన్మించాడు, యదువంశంలో జన్మించాడు. ఇవేమిటివి? శ్లాఘ్యాని అమూని అనుపమస్య పరస్య ధామ్న. పరమాత్మ స్వీకరించడం వలన ఆయన ఒక మత్స్యావతారం ఎత్తాడంటే లోకంలో మనకు కనబడే చేపలు భగవంతుడి మత్స్యావతారం ఒకటేనా? కాదుగా. వరాహం ఆయన ఒకటేనా? కాదుగా. అది ఆయన ఒక ప్రయోజనాన్ని కోరి దివ్యమైనటువంటి అప్రాకృతమైనటువంటి పంచోపనిషన్మైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఆదియం సోది ఇరువై అంగు వైత్తు ఇంగు పెరంద అని అవతరించినటువంటి వాడు భగవానుడు. ఆయన మనం ఒకటేలా అవుతామండి? మనలో ఉన్నంత మాత్రం చేత మనం ఆయన ఒకటవుతామా? అవును కాదా? ఇప్పుడు కూడా ఎంతమంది ప్రైమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు తిరుగుతుంటే మఫ్టీలో తిరుగుతూ ఉంటారండి. వాడు అలాగే చొక్కా దొరుకున్నాడు కదా అని వాడు ముట్టుకుంటే పిస్తోల్ తీసి కాల్చేస్తాడు. కనుక మరి మనతోడే తిరుగుతాడు, అలాగే చొక్కా వేసుకున్నాడు అంటే మనం ఆయన ఒకటవుతామా? అవనే. మరి భగవంతుడు ఈ లోకంలోకి వచ్చే మనలాగా తిరుగుతున్నాడు అంటే ఆయన మనం ఒకటవుతామా? అవనగా.
ఇక్ష్వాకువంశంలో ఇక్ష్వాకువంశ జనిశ్చ యదువంశ జనిశ్చ అన్నాడు. యదువంశంలో అవతరించాడు. ఇవన్నీ కూడా శ్లాఘ్య అని. ఎంచేత ఆయన అవతరించడం వలన ఆ వంశానికి గొప్పతనం కలిగిందండి. పానం పుడితే పాపం మన వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు కానీ వీడు మనం కులమంతా పాడైపోయింది అనుకుంటారో అనుకోరా కుల పాంసం కనుక ఏమో తెలియదు కదా. కనుక భగవంతుడు అవతరిస్తే ఆ కులాలు ధరిస్తాయి, ఆ వంశాలు ధరిస్తాయి. కనుక భగవద్ అవతారం మన జన్మ ఒకటి కాదు. అందుచేత భగవంతుడు ఎక్కడ అవతరించినా ఇది తెలుసుకోవాలి ఆయన అవతారాన్ని గురించి. కనుక ఇది వేదం తెలిస్తే తప్ప తెలియదు. భగవాను ప్రేమించిన వాళ్ళలో ఉదాహరణకి గోపికలే ఉన్నారు భాగవతంలో. వేణుగానం వినిపించాడు. కొందరు పరువులు పెట్టుకొని వెళ్ళిపోయారు కృష్ణ భగవానుడి దగ్గర. కొందరు వెళ్ళలేక ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి జీవుడు వెళ్ళిపోయాడు భగవంతుడు. ఎందుకు తేడా? ఏమిటి కారణం? శరీరం విడిచిపెట్టి వెళ్ళడానికి కారణం ఏమిటి? వీళ్ళు వాళ్ళు శరీరంతో వెళ్ళడానికి కారణమేమి? వాళ్ళు శరీరంతో వెళ్ళడానికి కారణం భగవంతుని వేణుగానం వారికి బాగా హృదయానికి హత్తుకొని భగవత్ తత్వాన్ని తెలియజెప్పింది. చమత్కారమైన మాట యాదవాభ్యుదయంలో వేదాంత దేశకులు భగవానుడి వేణుగానాన్ని వర్ణిస్తూ వేణుబభౌ వేద ఇవ ద్వితీయ, మరొక వేదంలాగా వేణువు భాషిస్తోంది అన్నారు. అయినే కాదు, ఓంకారార్థముదీరయ విజయతే వంశీనాద శిశో లీలాసుడు కృష్ణ కర్ణామృతంలో ఓంకారార్థముదీరయన్, ఓంకారం యొక్క అర్థాన్ని వినిపిస్తోందండి వేణువు అన్నాడు. ఓంకారానికి అర్థం ఏమిటి? నమపదం నారాయణ పదం అండి, అష్టాక్షరి. వేణువుకి వేణువుకు 8 రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రంలో గాలిని ఊది, అంటే అనేక రకముల వేణువులు ఉంటాయి. ఒక వేణువుని చెప్తున్నాను నేను. ఒక వేణువుకి 8 రంధ్రాలు ఉంటాయి. మొదటి రంధ్రంలోకి గాలిని నింపితే మిగతా 7 రంధ్రములలో నుంచి ఆయన సామర్థ్యాన్ని బట్టి సప్తస్వరములు వస్తాయి. లీలాసు కూడా మాట చెప్పేశాడు. ఏమన్నా సప్తస్వరాంజృంభయన్, సప్తస్వరములను వినిపిస్తుంది. ఈ గాలి ఎక్కడిది? ఆ మొదటి రంధ్రంలోని గాలియే మిగతా వాటిలోకి వచ్చినప్పుడు ఆయా నాదములను వినిపిస్తోంది. ఓంకారములోని అర్థమే నమపదం నారాయణ